తప్పేం పెట్టుకోలేదా? ఏం పెట్టుకోలేదు నోట్లో. నువ్వు అడిగిన క్వశ్చన్ కి బూమర్ అయితే బబుల్ అవుతుంది అని అంతే. ఏమైతుంది? బబుల్ లాగా అంతే. ఒప్పుకుంటావు ఇప్పుడు ఎర్రి అని, ఎర్రి డాష్ అని చెప్పి ఒప్పుకుంటావు కదా. సో వ్యూస్ ఆన్సర్ చెప్తున్నా, బెలూన్. మరి బెలూన్ సన్నగా ఉంటది ఫస్ట్, తర్వాత మనం ఊపితే పెద్దగా అవుతుంది. సో అను నువ్వు చెప్పు ఇప్పుడు. నేను ఎర్రి అని చెప్పు. సరే అను. సరే కాదు, నేను చెప్పను. ఓడిపోయినప్పుడు పక్క చెప్పాల్సిందే. చెప్పు. అబ్బా ఇదేం కొత్త కాదు, నీ వీడియోలు అందరూ చూస్తూనే ఉంటారు. ఏం నాకు తెలియదు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకేముంటది? నాకేం తెలియదు. ఎర్రి పుష్పం. చెప్పు. ఓకే సార్, ఒప్పుకున్నావు కదా. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా నేను. నాకు దేనికి ఆన్సర్ తెలియదు. మరి ఒప్పుకో. సరే నేను దేనికి ఆన్సర్ తెలియదు. సో మేబీ ట్రై చేయి, చాలా ఈజీ క్వశ్చన్స్. చూడు నేను చెప్తున్నా, ఇంకో క్వశ్చన్ చెప్తున్నా. పెద్దగా ఉంటది, అర్థమైందా? పెద్దగా ఉంటది, చిన్నగా ఉంటది, సరిగ్గా చేసుకోపోతే పిచ్చిగా అవుతది. అసలు వేసిన బుర్ర కూడా ఎక్కలే. లైట్ స్కిప్. ఇంకొకటి చిన్నది అడుగుతా నేను. చాలా సిల్లీ క్వశ్చన్ ఇదంతా. తెలుసా? తెలియదు. తెలియకపోతే ఎందుకు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు? నేనా? ఏం చేస్తారు? పొడుపు కదా. పొడుపు కథనా? ఎస్. ఇంట్లో ఏమి లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం? అందరా? ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, బయటికి వెళ్ళాలంటే ఏం చేస్తావు? బయటికి వస్తా చెప్పులు వేసుకొని. అంతే. ఏం చేసినావు? కరెక్ట్ ఆలోచించి పక్క ఆన్సర్ చెప్తే నీకు తెలివి ఎక్కువ ఉందని చెప్పి అర్థమైపోతుంది. ఈ ఆన్సర్ నోట్లోనే ఉంటది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇంట్లో ఎవరు లేనప్పుడు బట్టలు వేసుకోకుండా ఉంటామా ఇంట్లో? ఉండొచ్చు. బట్టలు చెప్పులు వేసుకొని బయటికి వస్తాం. ఫోన్ బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అడిగిన నేను. ఆన్సర్ అందులో ఉంది. నువ్వు ఇంట్లో ఎవరు లేనప్పుడు బయటికి వస్తావు కదా, వచ్చేటప్పుడు ఏం చేసి బయటికి వస్తావు? ఏమో తెలియదు నాకు. ఏం చేయవు నువ్వు? చెప్పులు వేసుకొని బయటకు వచ్చేస్తా. అంతే. కరెక్ట్ ఆలోచించు. అంతే. కరెక్ట్. మీకు తెలుసా ఆన్సర్? నరేందర్, బబ్లు మీకు తెలియదు? అందరు అదేనా? అందరు ఎర్రే. నువ్వు ఒక్కైనవే ఆన్సర్లు పట్టుకొని కూర్చున్నావు. చూడకుండా నేను చెప్పాలి ఆన్సర్. నవ్వొద్దు, లాక్ వేసి పోతాం. బయటికి పోయేటప్పుడు ఇల్లు తాళం వేసే కదా పోతాం. నాకు నవ్వు రాలే అసలుకి. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్. నేను అందుకే ఇప్పుడు అంత మంచి ఆన్సర్. సరే ఓకే, ఇప్పుడు నువ్వు అడుగు. నేను అడగాను, నా దగ్గర లేవు ఇప్పుడు. ఓకే సరే. ఆ మొత్తానికి అయితే ఒప్పుకున్నావు, నువ్వు ఎర్రి అని చెప్పి నువ్వు మన ఇంటర్వ్యూ ద్వారా ఒప్పుకున్నావు. ఎందుకంటే చెప్పేవన్నీ ఫేక్, అన్ని అబద్ధాలే. కేవలం కంటెంట్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తావు, జనాలను అందరినీ పిచ్చోళ్ళని చేస్తావు, ఫాలోవర్స్ ని పెంచుకున్నావు, అర్థమైందా? పైసలు సంపాదించుకుంటున్నావు. ఇవన్నీ ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్నావా లేదా? ఫాలోవర్స్ మా దేవుళ్ళు అంటూ చేసేది చేస్తున్నావు. ఫాలోవర్స్ కోసం, ఫాలోవర్స్ ఆర్ లైక్ చెప్పినా కదా గాడ్ అని. సపోర్ట్ కావాలి. వాళ్ళ వల్లనే పైసలు వస్తున్నాయి. పుస్తకం వాళ్ళు అన్ఫాలో చేస్తే కథం. అది లైట్. ఓకే, లైట్ అంటే ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ రాబోతుంది. సర్ప్రైజా? ఎస్. నవ్వుతున్నావు ఏంది? నీకే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా నేను. ఎవరు సర్ప్రైజ్ ఉన్నారు? ఎవరు? నిజంగా నాకా? ఎవరు? చూపిస్తా. మేబీ ఇప్పటిదాకా నుంచి అంటున్నావు కదా నా బాయ్ ఫ్రెండ్ ఏది, నా బాయ్ ఫ్రెండ్ ఏది అని చెప్పి. సో డైరెక్ట్ నా స్టూడియోకే తీసుకొచ్చిన. ఇప్పుడు అందరికి నేను చూపిస్తాను బాయ్ ఫ్రెండ్. మజాక్ ఆడకు. సో వెల్కమ్ చేద్దాం అన్ని ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. సో డక్ 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 వస్తుందా? భయం అవుతుందా? అట్లేం లేదు, కానీ నాకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా. నువ్వు ఎవరిని పిలిచినావు అన్నది ఒకటి ఉంది అట్లా. అన్నటి నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు, వదిలిపెట్టేసి సరేనా. సో నేను తర్వాత చూపిస్తా. సో ఎవరు కాదు ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసేది, నీ ఫ్రెండ్ తను. సో నీకు ఇష్టమైన వ్యక్తి తను కూడా. సో షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్ అండ్ విరాట్ కోహ్లీ టైయార్డ్ ఫ్యాన్ అనమాట. సో అర్థమైందా ఎవరు? ఒకసారి వెల్కమ్ చేద్దామా? ఓకే. సో బార్బీ శృతి. సో లెట్స్ వెల్కమ్. సో మీ ఫ్రెండ్ సడన్ గా వస్తున్నావు అని చెప్పి నేను సో తనని పిలవడం జరిగింది. సో హాయ్. సో సర్ప్రైజా? ఎన్ని డేస్ అని కలవకం ఇద్దరు? 2 days ago. 2 days ago. సో 2 days ago అంత ఓవర్ యాక్షన్. 2 days ago ఇట్లా వచ్చి టాకులు ఇవన్నీ ఓవర్ యాక్షన్. మళ్ళా మీరు పిలిచినప్పుడు చెప్పలే కదా ఏముంది అని. అయితే నేను ఫస్ట్ టైం నేను సపరేట్గా ఇంటర్వ్యూ పిలిచిన. సో అదే టైంకి నేను కూడా ఇంటర్వ్యూ పిలిచిన నేను. సో ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి అనుకున్నా. సరే అన్ని పక్కన పెడితే నీ ఫ్రెండ్ పక్కనే ఉంది. సో నీ గురించి నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను ఫస్ట్. ఓకేనా? సో ఏదన్నా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అగ్రీ చేయాలి. సో శృతి
వాస్తవాలు చెప్పాలి. మీ ఫ్రెండ్ చేసే వీడియోలో నీకు మంచి అనిపిస్తుందా చెడు అనిపిస్తుందా? ఇప్పుడైతే ఆపేసింది కదా. అది కాదు, ముందున్న వీడియోస్ చెప్పు. కొంచెం నెగిటివ్ ఉంది. 1% నెగిటివ్ ఉందా అందులో? 50%. విన్నావా? ఇప్పటిదాకా ఏమన్నాను? నాకు అర్థం అవ్వలే. ఈ కంటెంట్ బంద్ చేయది ఇచ్చుడు. సో నువ్వు మీ ఫ్రెండ్ చేసే వీడియోలు మంచిగా ఉంటాయా చెడ్డగా ఉంటాయా ఎలా ఉంటాయా అని అడిగితే, సో తను ఏం చెప్పిందో నువ్వు విన్నావు. 1% బాగా లేకుంటుందా లేకుంటే మొత్తానికే బాగుండదు అంటే 50% బాగుండదు అని చెప్పి తను చెప్తుంది. ఇప్పుడు నువ్వు బంద్ చేసి 1 month అవుతున్నట్టుంది కదా. 1 month మ్యాక్స్ ఒక 2 months ఎగ్జాక్ట్. ఆ వీడియోల వల్లనే ట్రోలింగ్ బాగా ట్రోల్ అయినా బాగా పేరు వచ్చింది. సో మాటలు ఎట్లా అనిపిస్తుంటాయి నీకు? అసలు మేము మాట్లాడుకోము ఎక్కువ. నీకు అర్థమైంది నేను చెప్పింది? మీరు రీల్స్ గురించి మాట్లాడుతున్నారు, వీడియోస్ గురించి. కొంచెం ట్రోలింగ్ టైంలో ఆమె అలాగే మాట్లాడుతూ ఉంటది, కొంచెం బోల్డ్ గా అయితే మాట్లాడుతుంది. కానీ బయట లైఫ్ లో అయితే ఆమె అట్లా ఉండదు, నార్మల్ సింపుల్ గా ఉంటది అందరిలాగా. కానీ వీడియోస్ లో మాత్రం అలా మాట్లాడుతుంది. సో నిజంగా ఎప్పుడు నీకేమనిపించలేదు ఎప్పుడు చూస్తే? ఇప్పుడు ఆమె ఆఫ్ చేసేసింది ట్రోలింగ్స్. ఇంత ముందు కంటున్నాను నేను. అప్పుడు ఆమె నాకు తెలియదు కదా, నేను కూడా ఆమెకు తెలియదు. ట్రోలింగ్ అప్పుడు ఆమె నాకు తెలియదు, నేను ఆమెకు తెలియదు. అదే నీకు చెప్తున్నా. సో వీడియోస్ చూసినప్పుడు అంటే నేను నీ ఫ్రెండ్ కూడా ఎందుకు పిలిచిన అంటే ఆడపిల్లల వీడియోస్ చేస్తున్నావు. సో ఇంకో ఆడపిల్ల నుంచి ఆన్సర్ ఉంటేనే బాగుంటుంది, నేను చెప్తే గలీజ్ ఉంటుంది అని చెప్పి కూడా ఆమె పిలవడం జరిగింది. సో ఆమె నోటి నుంచే విందాం. నువ్వు వేసే ఆనిముత్యాల పనులన్నీ, నువ్వు మాట్లాడే మంచి మాటలు, సో చాలా నీటి మాటలు. శృతి నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అయింది ఆర్సీబీ అప్పుడు వరస్ట్ గా. మనం చక్కగా ఉండి పక్కన మీద మాట్లాడాలి. మస్తు వరస్ట్ గా అయింది ఈమె. ఇంకా అది కూడా చాలా బ్యాడ్ ట్రోల్స్, ఆంటీస్ కూడా ట్రోల్ చేసినారు ఆమె వరస్ట్ గా. ఇప్పుడు రీసెంట్ గా కూడా చేయలేదు శృతి. అది తెలుసా అవన్నీ నేను అడుగుతా. ఫస్ట్ నీ గురించి చెప్పు. ఈమె మాట్లాడే మాటలు నీకు ఎప్పుడన్నా అనిపించినా గలీజ్ గా? ఆమె నాతో ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. వీడియోస్ లో అట్లా మాట్లాడింది. కొంచెం అది కొంచెం అలాగే అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఇంకా ట్రోలింగ్ అది ఇంకా ఆమె పర్సనల్ లైఫ్ నేను నేను చెప్పలేను కదా. నేను ఆమె ఇంట్లో మనిషిని కాదు కదా. మొన్న చెప్పాను, లేదు ఇట్లా నెగిటివ్గా వెళ్ళడం కన్నా పాజిటివ్ వెళ్ళడం బెస్ట్, తీసేసాయని చెప్పాను. అన్ని తీసేసింది, అన్ని ఇంతకు ముందు ఉండే వీడియోస్ తీసేసింది. ఇప్పుడైతే మొత్తానికి స్టాప్ చేసేసింది అమ్మాయి ట్రోలింగ్స్ కూడా మొత్తం. ఇప్పుడు అన్నీ స్టాప్ చేసేసింది. సరే నీ ఫ్రెండే చెప్తుంది పక్కన కూర్చొని, అంటే నేనే నీకు అడుగుదాం అనుకున్నా, ఆన్సర్ నేనే ఇద్దాం అనుకున్నా, కానీ నేను చెప్తే గలీజ్ ఉంటుంది, ఒక ఆడపిల్ల చెప్తే నీకు అర్థమవుతుంది అని చెప్పి కూడా ఆమె వర్షన్ నువ్వు విన్నావు. నిజంగా ఇప్పటికన్నా చెప్పు. సరే అయిపోయింది, నువ్వు ఆ వీడియోస్ బంద్ చేసినావు, ఓకే ఫైన్. అది సో నువ్వు చేసిన వీడియోలు నీకన్నా మంచిగా అనిపించినాయి వాస్తవంగా మాట్లాడుతున్నాను. ట్రోలింగ్ యాక్టింగ్ దట్స్ ఇట్. ట్రోల్ చేసిన ఫేమస్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నా, ఫేమస్ అయ్యి ఇక్కడ కూర్చున్నా నేను. సిగ్గువా? ఇఫ్ ఐ పోస్టెడ్ నేను ఒక రీల్ పోస్ట్ చేస్తే రైట్ నౌ నార్మల్ గా తిన కొలాబరేషన్ ఇస్తున్నా నేను, లాక్స్ లో వెళ్ళిపోతుంది. ఇఫ్ షీ పోస్టెడ్ అ రీల్ అదేం పోదు, బికాస్ ఆఫ్ ఫేమ్. ఆ ఫేమ్ ఎట్లా వచ్చిందని చెప్పి అడుగుతున్నాను నీకు నేను. ఆల్రెడీ నీకు అది ఆల్రెడీ నేను చెప్పిన, ఫేమ్ వస్తే నెగటివ్ వేలోనే ఫేమ్ వస్తుంది. క్లారిటీగా అర్థం కాలేదు నేను అడిగింది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో నువ్వు చేసే వీడియో నిన్ను చూసి కూడా ఫాలో కొట్టలే. అబ్బా నేను ఏమైనా చేయని రీచ్ వచ్చింది కదా. ఎట్లా వచ్చింది? నా మాటలకు వచ్చింది ట్రోలింగ్ అప్పుడు వచ్చింది, నాకు రీల్ ప్రమోషన్స్ అప్పుడు రాలేదు. నేను ఎప్పుడైతే క్రికెట్ లోకి వచ్చినా నా ఫాలోవర్స్ అందరూ ఆగిపోయినారు, నా ఫాలోయింగ్ ఏం రాలేదు అప్పుడు. ఆబ్వియస్ గా నేను చేసింది కరెక్టే, నేను ఎంటర్టైన్మెంట్ కోసమే చేసిన. దట్స్ ఇట్. ఓకే, సో అలాంటి మాటలు మాట్లాడితే ఎంటర్టైన్మెంట్. నిజంగా చెప్తున్నా నేను, అంటే ఇప్పుడు లాస్ట్ లో చెప్దామని చెప్పి నేను ఆగినా. నేను నీ వీడియోస్ చూస్తూ ఉంటే ఫ్యామిలీ చూడాలన్నా, ఒక ఆడపిల్ల చూడాలన్నా, చిన్నపిల్లలు చూడాలన్నా, అసలు ఏందిరా ఈ ఆడపిల్లల బతుకులు అన్నట్టు చేస్తున్నావు నువ్వు బయట ఈ సమాజానికి అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. ఇలాంటి దాళ్ళ వల్లనే సర్వనాశనం అవుతుంది అని చెప్పి కూడా అంటున్నారు. నాలాగా లాక్స్ మెంబర్స్ ఉన్నారు ఇన్స్టాలో. నేను ఒక చిన్న యాంట్ ఆల్రెడీ చెప్పినా నీకు. నెక్స్ట్ లెవెల్ నీకు ఎంటర్టైన్మెంట్ అబ్బా, జస్ట్ నేను ట్రోలింగ్ మాటల గురించి మాట్లాడుతున్నా, బట్టల గురించి కాదు. ట్రోలింగ్ మాటలే, దాని వల్ల నాకు ఫేమ్ వచ్చింది.
తర్వాత నేను క్రికెట్ లోకి వచ్చినప్పుడు ఏం రాలేదు నాకు, నార్మల్ అయిపోయింది అంతే. నార్మల్ అయిపోయింది అంటే జనాల వర్షన్ నేను చెప్తున్నా, అంటే నీకేం తెలియదు కదా, నువ్వు ఓల్డ్ సిటీలో ఉంటా అని చెప్పినావు కదా, సో నీకేం తెలియదు. జనాల వర్షన్ ఏమున్నా నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ట్రోలర్స్ ఉన్న వాళ్ళని వాళ్ళని ట్రోల్ చేసి ఫేమస్ కావాలి. అది కూడా నిజంగా చెప్తున్నా, నీ రీల్స్ ఉంటాయి కదా, నేను చూడాలన్నా కూడా పక్కన ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పుకొని చూడాల్సిన సిచ్యువేషన్ నీ రీల్స్ నేను చూసిన. చూడకండి, బ్లాక్ చేసుకో చెప్తున్నా. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఏం చెప్తున్నా, బ్లాక్ చేసుకో, నేను చూడు అంటున్నా. నేను నీకే చెప్తున్నా, సమాజం గురించి మాట్లాడతాను ఒక్కదాని. సమాజంకి నేను ఎందుకు ఆన్సర్ ఇస్తా బా, నా ఫాలోవర్స్ కి ఆన్సర్ ఇస్తా. నాకు ఎంత మంది ఫాలోవర్స్ చూపిస్తావు, నా ఫాలోవర్స్ అట్లా లేరు. నా ఫాలోవర్స్ అట్లా లేరు, ఫాలోవర్స్ మా వాళ్ళే ఫాలో అవుతున్నారు, అన్ని ఇప్పి చూపించమంటారు, చూపిస్తావా? నా ఫాలోవర్స్ అట్లా లేరు. చెప్పు, హ్యామ్ స్టెక్ లా లేకుంటే ఇంకేం? అందుకు నువ్వు ముందే మొత్తం ఎంక్వైరీ చేసినట్టున్నావు నా గురించి. ఏ కాలేజ్ నీది? హ్యామ్ స్టెక్. హ్యామ్ స్టెక్, ఓకే. సో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావు. సో నిజంగా నువ్వు చెప్పాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలేడా నీకు? లేడు. నిజంగా? ఈమెకున్నాడు. ఆన్సర్ మాత్రం దొరికింది. ఆమెకు ఏం పేరు తెలియదు నాకు. చూసినావా, ఆన్సర్ అయితే దొరికింది. సో వ్యూస్ ఫోన్ ఎప్పుడు మాట్లాడుతుంటాయా, బాయ్ ఫ్రెండ్ అనుకోవాలి. సో మనకైతే క్లారిటీ నేను చెప్పిన. సో ఇంకో క్లారిటీ కూడా వచ్చింది. ఇక పక్కన ఆమె కూడా వాళ్ళ ఫ్రెండ్ అనమాట చెప్పింది, బాయ్ ఫ్రెండ్ నిజంగానే ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో బాగా చేస్తున్నావు రీల్స్, నీ కూడా రీచ్ బాగా వస్తుంది. సో నెక్స్ట్ మరి కంటెంట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని? ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అయినాక నార్మల్ వీడియోస్ చేస్తా. నువ్వు కూడా బోల్డ్ కంటెంట్ వైపు ఏదన్నా పోవాలనుకుంటున్నావు? నువ్వుతో చెప్పు. అస్సలు లేదు మాకు, అస్సలు బోల్డ్ కంటెంట్ పోవాలని చెప్పి కూడా లేదు. సరే, మీ ఇంట్లో వాళ్ళు రీల్స్ చూస్తారు, ఎడ్యుకేటెడ్ బ్రదర్ ఉన్నా అని చెప్పి నువ్వు చెప్పినావు కదా. సో రీల్స్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ వచ్చినప్పుడు ఇంట్లో ఇబ్బందులు ఎప్పుడు ఎదుర్కొన్నావా ఫ్యామిలీ నుంచి? అంటే నీ వీడియోస్ కానీ? నా వీడియోస్ లో ఎప్పుడు అట్లా ఏం లేదు. ఓకే. ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని చెప్పి కూడా పేరెంట్స్ నుంచి ఏమైనా ప్రెజర్? అంటే నా వీడియోస్ చేయడం అన్ని చూస్తారు, ఎడిటింగ్ చేయడం అంతా చూస్తూ ఉంటారు కదా. తర్వాత దీంట్లో ఏముంది, ఏం లేదు కదా. ట్రోల్స్ అయినప్పుడు చెప్పిన డాడీ ఇట్లా ట్రోల్స్ అయినంటే అవును చూసిన, నేను కూడా పట్టించుకోకు, ఒకవేళ నీది రాంగ్ ఉంటే నేనే చెప్తా ఆపేయమని, కానీ అదేదో అనుకోకుండా అయిపోయింది కదా, దాని తర్వాత నుంచి అట్లా వేయకు అనేసి అన్నాడు. దాని తర్వాత నేను సారీ అని చెప్పి ఒక వీడియో పెట్టేశాను అనమాట సిఎస్కే ఫ్యాన్స్ కి. దాని తర్వాత నుంచి ఇంతవరకు నాకు ఏ ట్రోల్ రాలే. ఒక్క ఆంటీ ఏమో చేశారనమాట నా పైన, చాలా వైరల్ అయింది అది. ఓకే, ఫాదర్ సపోర్ట్ ఉందన్నమాట ఇంట్లో? అందరు చూస్తారు నా వీడియోస్. అందరు చూస్తారా? సో ఇంకోటి, ఆ లైఫ్ లో ఇలాంటి రోజు ఒకటి మన లైఫ్ లో రావద్దు అన్న రోజు ఏదన్నా ఉందా మీ లైఫ్ లో? ఎందుకు వచ్చిందిరా బాబు ఈ రోజు మన లైఫ్ లో అని? ఈ రోజే మాది మొత్తం ఇప్పుడు నెగిటివ్ అవుతుంది బయట, ఏమంటావు? ఎందుకు నెగిటివ్ అవుతుంది? సరే నీకేమన్నా అసలు ఇప్పుడు నేను మళ్ళీ నిన్ను అడుగుతున్నా, ఫస్ట్ లైఫ్ లో ఇలాంటి రోజు మళ్ళీ అనుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ ఎందుకు అలా బయట నెగిటివ్ పోర్ట్రేట్ అయితే మా క్రికెట్ కి ఇంపాక్ట్ పడుతుంది. మనం చక్కగా ఉంటే చక్కగానే ఉంటాయి. అది 1 month బిఫోర్ అయింది, ఇప్పుడు తీసుకొని ఎవరు చేసిన అదే తనము, ఇప్పుడు చేసిన అదే అంటారు. ఓకే సరే, మీ ఫ్యాన్స్ కి మీ అభిమానించే వ్యక్తులకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పి పిచ్చిదాని అయిపోతున్నా. అందరు మంచిగా ఉండండి, అంతే. తినండి, తినండి, మంచిగా ఉండండి, దట్స్ ఇట్. ఇంకేం లేదు, అందరు మంచిగా ఉండండి. ఓకే, సో నువ్వేం చెప్తావు అనుకున్నావు మీ ఫాలోవర్స్ కానీ వ్యూస్ చూసే? నేనైతే ఖచ్చితంగా కంటెంట్ ఇస్తాను, నా కంటెంటే చూడమని చెప్తాను నేను. ఎలాంటి కంటెంట్ ఇస్తావు? క్రికెట్ గురించి ఇస్తావు. ఇంకోటి, మనం ఎన్ని రీల్స్ చేసినా కూడా ఒక్కొక్కసారి రీచ్ పోదు. అవును, నాది 50K మ్యాక్స్ 50K వరకు ఉంటది రీచ్ ఉంటుంది. అంటే మ్యాచ్ టైంలో మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది, మిగతా ఇప్పుడు చేస్తున్న దానికి మ్యాక్స్ 40-50 వరకు ఉంది. ఓకే సరే, చివరిగా లాస్ట్ కి మీ ఫ్యాన్స్ కోసం ఒక పాటతో ఎండ్ చేద్దాం మనం. సో ఒక సాంగ్ పాడును. నువ్వే నాతో నవ్వదు. ఎందుకు? సాంగ్స్ పాడు, కనీసం డాన్స్ అన్నది అది కూడా చేయవు. సరే, ఒక్కటే లాస్ట్ క్వశ్చన్ ఇది. నువ్వు ఒక మెసేజ్, ఒక వీడియో రిలీజ్ చేసినావు, వాట్ ద ఫక్కింగ్ క్వశ్చన్స్ ఏమన్నా అడగొచ్చు అని చెప్పి నేను ఒకటి విన్నా. సో నాపై ట్రోల్స్ వేసుకొని ఏమన్నా చేసుకొని అని చెప్పి కూడా నేను ఒకటి విన్నా. ఏదన్నా చేస్తావా? ఇప్పటికీ చేస్తావా? నాకేం గుర్తులేదు అసలు, అది ఇప్పటిది కూడా. నువ్వు పెట్టలేదు ఆ వీడియో? నా దగ్గర ఉంది అది. స్టోరీయా? లేదు, వీడియో పోస్ట్ చేసిన ఒక వీడియో. సో నాపై ఎవరైనా ట్రోల్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, నేను ఫీల్ కాను. ఏమో గుర్తులేదు, ట్రోల్స్ అయితే నాకు గుర్తులేదు, కానీ ట్రోల్స్ అవుతే నువ్వు ఫీల్ అవుతున్నావు అది ఇది అంటే, నేనే ఒక వాళ్ళపైన ట్రోల్ చేసినప్పుడు నేను ఎందుకు ఫీల్ అవుతా, మీ ట్రోల్స్ చేసుకోండి, నాకేమట్లా లేదు, నేను కూడా ఆల్రెడీ చేసినా కదా అని చెప్పిన, అంతే. ఎవరైనా ట్రోల్స్ చేసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ మార్చినా
అదే అసలు ఇంతసేపు ఆ ఇంటర్వ్యూ, సిట్టింగ్ పొజిషన్ మార్చడం అని చెప్పి అడిగిన. అదే ఇంతసేపు ఆ ఇంటర్వ్యూ అసలు ఇక్కడ ఈమె లేదు కదా అప్పటి నుంచి. సరే నువ్వైతే నీకు సంబంధించిన చెప్పేసినావు. ఓకే, సో ఇప్పటి నుంచి మరి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నావు. దేనికోసం కొత్త లైఫ్? ఇప్పుడు అన్ని బంద్ చేసినావు, తీసేసినావు వీడియోస్. నేను ఇప్పుడు బంద్ చేయలేదు. అదే 2 months బ్యాక్ తీసినావు, నాకు ఈ రోజు దొరికినావు కాబట్టి నేను అడుగుతున్నాను. 2 months బ్యాక్ తీసేసిన, దట్స్ ఇట్. ఇప్పటి నుంచి మళ్ళీ వీడియోస్ ఇప్పటి నుంచి ట్రోలింగ్ వీడియోస్. 2 months బ్యాక్ నేను చేసిందే 1 month, ఇప్పటి వరకు వైరల్ అవుతుంది. దట్స్ ఇట్. వైరల్ అయితే నేనే ఫేమ్ అవుతా, ఫైన్. ఓకే, సో మళ్ళీ మాత్రం చేయవు. ట్రోలింగ్ లో వచ్చే ఛాన్స్ లేదు ఇంకా. ఓకే, వస్తే లేదు, రాను. ట్రోలింగ్ ఆన్సర్ అది కూడా చెప్పు, వస్తే ఏం చేయాలి? నేను రాను అని నేనే చెప్తున్నా కదా, దట్స్ ఇట్. రాను. వచ్చేది ఉంటే మధ్యలో ఎప్పుడో ఒకసారి అవుతుండే, అవ్వలేదంటే ఇంక అవ్వదు అది. ఓకే, సో ట్రెడిషనల్ డ్రెస్ తో వచ్చిన ఇంటర్వ్యూకి ఈ రోజు చేంజ్ ఓవర్ ఎవ్రీ ఇంటర్వ్యూలో, దట్స్ ఇట్. అంతే. నేను వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన అన్నమాట నీ డ్రెస్సింగ్ కూడా నువ్వు వచ్చినప్పుడు. ఓకే, ఫైన్. సో వ్యూయర్స్ పక్క అయితే ఆ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి మండే మధ్యలోకి వెళ్ళిపోతున్నా, ఒప్పుకున్నావు కదా? 2000% కాంటెంట్ ఇస్తాలో కాకలు అయితే నెక్స్ట్ లెవెల్. సో మండే అయితే మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పింది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూబ్ టీవీ. అనిల్ గుడ్ బాయ్. ఓకే, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. శృతి కూడా వచ్చింది ఇంటర్వ్యూలో. మా పైన నెగిటివ్ అట్లాంటివి ఏం పోర్ట్రేట్ చేయకండి, బికాస్ మేము మొత్తం ఉన్నది క్రికెట్ లోనే. ఓకే, దట్స్ ఇట్. ఈయన ఎంత లాగినా కూడా నేను దేనికి ఆన్సర్ ఇవ్వలే. బై గైస్. సో వ్యూయర్స్ మనకైతే మంచి కంటెంట్ దొరికింది. సో ఈ ఇంటర్వ్యూ అయితే పక్కా చూడండి. ఎందుకంటే తను ఈ అమ్మాయి ఉంది కదా, సో ఈ అమ్మాయి చెప్పేవన్నీ అబద్ధాలే. ఇగో ఈమె పక్కనుండే నేను చెప్తున్నా. ఇగో ఈ వ్యక్తి ఉందా, ఈ వ్యక్తి చెప్పేవన్నీ ప్రతి ఒక్కటి అబద్ధాలే. ఈ వ్యక్తికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండు, ఇది మాత్రం వాస్తవము. సో తను చదువుకుంది 10th కాదు, ఇంకా తను చదువుకుంది. తను చేసే వీడియోలు కేవలం ఫేమ్ కోసమే చేస్తుంది. జనాలందరినీ ఎర్రి పుష్పాలను చేస్తుంది. ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నా. సో ఇంకోటి, పైసలకు బాగా ఆశపడ్డది. సో మండే పక్క ఇంటర్వ్యూ ఇస్తుంది. సో మండే కలుద్దాము. సో ఇంకా part 2 కూడా ఇంటర్వ్యూ ఉంది. ఇంకా నన్ను క్వశ్చన్లు అయితే అడగలేదు, మొత్తం ఏమంటారు మొత్తం ల్యాగ్ చేసింది. మండే రోజు ఇచ్చి పడేసాము. మండే రోజు మళ్ళీ వస్తుంది, మాట ఇచ్చింది. సో సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్.